92 వార్డులో వెంకటాపురం ప్రాంతంలో జోన్ 8 అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో పర్యటించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు ప్రాంత సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను పరామర్శించారు. వెంకటాపురం ప్రాంతంలో రోడ్ డ్రైనేజీ వ్యవస్థ, యూజీడీ పైపు లైన్, విద్యుత్ మరమ్మతులు చేపట్టి విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంకటాపురం శ్మశాన వాటిక తక్షణమే ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జోనల్ కమిషనర్, టీడీపీ, జనసేన నాయకులు, రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎంట్రన్స్ లో చూస్తే రెవెన్యూ సంబంధించింది కళ్యాణ మండపానికి సరిపడా పెట్టుకుంటారు. ఇక్కడ ఎంక్రోచ్మెంట్ కి సంబంధించింది ఒకటి రైల్వేకి సంబంధించి చూపించింది. మనము బోత్ కమిషనర్ అండ్ డిఆర్ఎంతో కలిసి కూర్చుంటారు కానీ సరే అవును అంటే ఎవరితో కట్టిద్దామని అధికారుల బృందంతో రెగ్యులర్గా గ్రామాలకు మనం ఉండేటువంటి వారిని పర్యటించడం అనేటువంటిది మా ప్రభుత్వంలో ఆనవాయితీగా ఉండేది. అది కొనసాగిస్తూ ఈరోజు వెంకటాపురం గ్రామానికి ప్రత్యేకంగా ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి గ్రామం, మౌలిక సదుపాయాలు అవనివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యవస్థలు ఏవైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలతో వీళ్ళకి ఏ రకమైన అనుబంధం, గ్రామస్తులకి ప్రభుత్వ యంత్రాంగానికి ఒక కనెక్షన్ అనేటువంటిది మిస్ అయింది. కాబట్టి దాన్ని మళ్ళీ కనెక్ట్ చేస్తూ అధికారులతో సత్సంబంధాలు ఎప్పుడైతే గ్రామ పెద్దలకి గ్రామస్తులకి ఉంటుందో ఈ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా చేసేటువంటి ఏ పథకమైనా సత్ఫలితాలు ఇస్తుంది. సో అది ఈ రాష్ట్రంలో మిస్ అయింది. అందువల్ల మనకి ఈరోజు తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు కూడా మా ఉద్దేశం కూడా ఇప్పుడు ఎన్నికైన నాటి నుంచి ప్రతి వార్డులో ఉండేటువంటి సమస్యలను గుర్తించడం, ప్రభుత్వ అధికారులతో కలిసి మనము ఎప్పుడైతే అన్ని శాఖల వారితో తిరుగుతున్నామో స్పష్టంగా ఏది ప్రయారిటీ వైజ్ చేయాలనేటువంటిది అవగాహన వస్తుంది. సో వాటిపైన ఒక అవగాహన తెలుసుకోవడానికి ఈరోజు వెంకటాపురం గ్రామ విజిట్ ఉపయోగపడుతుంది.